అందరికీ నమస్కారం. 2025 ఇదే రోజు, దట్ మీన్స్ ఏప్రిల్ 22 పెహల్గాం దగ్గర బైసరన్ లోయలో దారుణంగా 26 మందిని ముఖం చూశాడు, ప్యాంటిప్పు చూశాడు. ప్రాక్టికల్గా మాట్లాడు, ముఖం చూశాడు, ప్యాంటిప్పు చూశాడు. ఒకటే, కులమేది, ప్రాంతమేది, భాష ఏది, ఇవన్నీ అనవసరం. ముస్లిమా కాదా అంటే మతం. ముస్లిం అయితే బతికేస్తాడు, ముస్లిం కాకపోతే చంపేస్తాడు. ఎవరు? టెర్రరిస్ట్. పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ అని ఇద్దరు. ఎక్యూజ్డ్ 1, ఎక్యూజ్డ్ 2 అన్నట్టు అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఎక్యూజ్డ్ లష్కర్ తోయిబా కూడా ఉన్నాడులే. వాడు ఒక టీంను పంపించాడు 21 నైట్ 2025లో ఏప్రిల్ 21 నైట్. ఆయుధాలని వాళ్ళు పంజాబీ ఉర్దూలో మాట్లాడుకుంటూ ఉన్నారు. లష్కర్ తోయిబా సంబంధించిన మెయిన్ పర్సన్ గురించి మాట్లాడుకున్నారు. వాడి నిక్నేమో అలీభాయ్ ఏదో ఉండే. ఇది విన్నటువంటి ఈ బషీర్ అహ్మద్కి తర్వాత పర్వేజ్ అహ్మద్కి డౌట్ వచ్చింది, కానీ ఎవరికి చెప్పాల. ఆ నైట్ స్టే చేశారు. అందుకు గాను వాళ్ళకి ఫుడ్ గిడ్ అన్ని పెట్టినందుకు 3000 రూపాయలు తీసుకున్నారు. మార్నింగ్ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. వీళ్ళేమో గుర్రాలు నడుపుకుంటూ ఉంటారు ఆ బైసరన్ లోయలో. ఆ గుర్రాలు నడుపుకుంటున్న మూమెంట్లో ఈ 12:30 ఆ సమయంలో ఒక ఫెన్సింగ్ లాంటిది ఉంది. దాని వెనక నైట్ వీళ్ళ ఇంట్లో స్టే చేసిన టెర్రరిస్టులు ఉండటం చూశారు. వచ్చేది గన్నులు ఉండటం కూడా వీళ్ళు చూశారు. అయినా పోలీసులు చెప్పరా. అండ్ మరలా మనుషుల్ని ఎక్కించుకొని మరలా టెర్రరిస్ట్ ఉన్న ప్లేస్కి పట్టుకొచ్చి ఆడ దించేస్తారు టూరిస్టులు. ఎంత దారుణం చూడండి. కేవలం 3,000 రూపాయల కోసం ఇద్దరు ముస్లింలు టెర్రరిస్టులకు సాయం చేసి ఆ టెర్రరిస్టులు చంపుతారని తెలుసు కూడా ఎవరికి చెప్పకుండా చివరికి 26 మంది చనిపోయేలా చేశారు. ఈరోజు మన మోడీ చెప్తున్నారు, ఎవరికి తల వంచదు భారత్. ఎవరైతే భారత్ జోలికి వచ్చారో వారి తాట తీసి ఆరేస్తామన్నారు. లిద్దర్ అనుకుంటే అక్కడ నది ఉంటుంది. ఆ నది పక్కనే నల్లరాతితో ఒక స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. ఆ స్మారక స్తూపం మీద 26 మంది పేర్లు ఉన్నాయి. అందులో ఒకళ్ళు వచ్చేసి పాపం విదేశీయుడు. సో ఈ రోజుకి ఏడాది. మీకు బాగా గుర్తుంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 21 రోజులలోపే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నెలన్నర తిరగకుండా ఆపరేషన్ మహాదేవ్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ మహాదేవ్లో వచ్చేసి ఎవరైతే టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారో బైసరన్ లోయలో వాళ్ళు మొత్తాన్ని వేసి పడేశారు. ఆపరేషన్ సింధూర్లో వచ్చేసి ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసి పడేశారు. టాప్ మోస్ట్ టెర్రరిస్టులను అవతల పడేశారు. ప్రపంచానికి మన శక్తి ఏంటో చాటి చెప్పింది ఆపరేషన్ సింధూర్. ప్రపంచానికి పాకిస్తాన్ ఎంత పనికిమాలిన దేశం చెప్పింది ఆపరేషన్ సింధూర్. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే భారతీయులేరా అని మనం అంటూ ఉంటే లేదు, నీ కులం కాదు, ప్రాంతం కాదు, భాష కాదు, ఇవేం కాదు, మతం ముఖ్యం. నువ్వు ముస్లిం అయితే చాలు బతికిపోతావు, ముస్లిం కాదా ఏదో రోజు మిమ్మల్ని చంపేస్తాం అంటూ కొంత టెర్రరిస్టులు తయారైపోతున్నారు. అదే ఈరోజు ముస్లింలు అందరూ కూడా ఆలోచింపచేస్తూ ఉంది. ముస్లింలుగా బతకాలి అనుకున్న వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళు భారతీయులే కదా బతకాలి. హిందువులైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, జైనులైనా ఎవరైనా సరే ముందు భారతీయులు, ఆ తర్వాత నీ మతమైనా ఏదైనా కానీ. బట్ ఈ రోజుల్లో మరలా కొంతమంది కేవలం మతం ముఖ్యం అంటూ పెరిగిపోతున్నారు. అటువంటి వారి వల్ల చాలా ప్రమాదం. అటువంటి ఆలోచన కూడా మీకు చాలా ప్రమాదం. దయచేసి జాగ్రత్త. బట్ 1 year అయిన సందర్భంగా మరలా ప్రపంచమంతటికి చెప్పాడు ఎవరు? మన మోదీ. ఏమని? మేము టెర్రరిస్టుల దాడికి భయపడేది లేదు, ఎవడైనా మా జోలికి వస్తే వాడిని అంతం చేసి తీరతామన్నారు. సో మొత్తంగా 3,000 రూపాయల కోసం పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ ఇద్దరు ఎదవలు చేసినట్టు పాపం వల్లే 26 మంది చనిపోయారు.